రాజకీయాల్లో కొన్నిసార్లు మాట్లాడిన మాటల కంటే మాట్లాడకుండా వదిలేసిన మాటలే పెద్ద బాంబులు పేలుతూ ఉంటాయి. పేరు చెప్పకుండా 10 పేరు చెప్తే ఏమవుతుంది అని పొలిటికల్ సర్కిల్లో మొత్తం చెవులు కోరుకుంటుంది. ఇప్పుడు తెలంగాణలో అలాంటి సీన్ నడుస్తుంది. మంత్రి కొండా సురేఖ నోటి నుంచి ముఖ్యమంత్రి అనే మాట 4-5 సార్లు వచ్చింది, కానీ రేవంత్ రెడ్డి అనే పేరు మాత్రం బయటికి రాలేదు. అది కూడా మంత్రి సొంత జిల్లా అయిన వరంగల్లో జరిగిన కార్యక్రమంలో. దీంతో అసలు మంత్రి గారి మైండ్లో ఏం నడుస్తుంది? కావాలనే అవాయిడ్ చేస్తున్నారా, లేక మాటల సందర్భంలో అలా జరిగిందా అన్న చర్చ కూడా జోరందుకుంది. ఎందుకంటే కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఇటీవల రాజకీయంగా దూరం పెరిగిందన్న చర్చ ఇప్పటికే ఉంది. దానికి తోడు ఆమె కుమార్తె సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు కాంగ్రెస్లోనే కలకలం రేపాయి. ఇప్పుడు ఈ వివాదం చల్లరక ముందే మంత్రి స్వయంగా సీఎం పేరును ప్రస్తావించకపోవడం కొత్త చర్చకు తెరలేపింది. రాజకీయాల్లో ఒకరి పేరు ఒకరు చెప్పుకోకపోవడం కూడా ఒక స్టేట్మెంట్ అవుతుందా? ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఇదే హాట్ టాపిక్. మంగళవారం వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలంలో రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. మొక్కలు నాటిన తర్వాత జరిగిన సభలో దాదాపు 14 నిమిషాలు మాట్లాడారు. అయితే ఈ ప్రసంగంలో మాత్రం మంత్రి పలుసార్లు ముఖ్యమంత్రి అని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి పేరును మాత్రం ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. వన మహోత్సవం ప్రాధాన్యత గురించి ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పారని, గత జూలైలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో ఈ అంశంపై మాట్లాడారని మంత్రి ప్రస్తావించారు. కానీ పేరు మాత్రం చెప్పలేదు. సాధారణంగా అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించడం పెద్ద విషయం కాదు. కానీ ప్రస్తుతం కొండా సురేఖ చుట్టూ నడుస్తున్న రాజకీయ వివాదాల నేపథ్యంలో ఇదే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఆమె కుమార్తె సుష్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు బయటికి రావడంతో కాంగ్రెస్లోనే పెద్ద దుమారం రేగింది. సీఎం వర్గీయులు మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. మరోవైపు తనపై కావాలనే వ్యాఖ్యలు చేస్తున్నారని, తనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో వరంగల్ సభలో సీఎం పేరును పక్కన పెట్టడం సహజంగా జరిగిందా, లేక రాజకీయంగా ఏదైనా సందేశం ఇచ్చారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే కొండా సురేఖ కుటుంబం నుంచి వచ్చిన వ్యాఖ్యలే కాంగ్రెస్లో పెద్ద కలకలాన్ని సృష్టించాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సుష్మిత పటేల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మంత్రి సురేఖను పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం ఏంటని, వాటికి తనకు నోటీసులు ఇవ్వడం ఎందుకని సురేఖ ప్రశ్నించినట్లు తెలుస్తూ ఉంది. ఈ పరిణామాల మధ్య సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి కుమార్తె చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని పీసీసీ క్రమశిక్షణ కమిటీ, పార్టీ అధిష్టానం చూసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు హైదరాబాద్లో ఉన్న పలువురు మంత్రులతో మాట్లాడిన సురేఖతో మాత్రం మాట్లాడలేదన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఉందన్న చర్చ మరింత పెరిగింది. క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ, మేము, మీరు అందరూ కట్టుబడి ఉండాలి. ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. ఇప్పుడు వరంగల్లో మంత్రి సురేఖ ప్రాంగణంలో ముఖ్యమంత్రి అనే హోదాను ప్రస్తావిస్తూ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం ఆ చర్చకు మరింత ఆజ్యం పోసింది. అయితే ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి. పేరు ప్రస్తావించకపోవడమే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని నిర్ధారించరు. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ చిన్న అంశం కూడా పెద్ద చర్చగా మారింది. కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఉన్నాయా అంటే అవి ఎంతవరకు వెళ్ళాయి అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇదిలా ఉంటే కొండా సురేఖతో పాటు రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి విషయంలోనూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. వీరిద్దరిపై వచ్చిన ఫిర్యాదులు, వివాదాలను పరిశీలించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తమ నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎంపీ మల్లు రవి అధ్యక్షతన శ్యామ్ మోహన్ సభ్యుడిగా ఉన్న కమిటీ ఇద్దరికి ఇచ్చిన సోకాజ్ నోటీసులు, వారు ఇచ్చిన లిఖితపూర్వక వివరాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఇద్దరిని వ్యక్తిగతంగా పిలిచి వివరించలేదని అంశం కూడా ఉంది. అయితే అనంతరం నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సమర్పించగా ఆయన దాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు పంపినట్లు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ నివేదిక ఏఐసీసీ అధిష్టానం ముందుకు వెళ్లనుంది. కొండా సురేఖ విషయంలో వరుస వివాదాలు క్రమశిక్షణ కమిటీ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం, సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్పై చేసిన విమర్శలు, తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కమిటీ పరిశీలనలో వచ్చినట్లు సమాచారం. ఇక చిన్నారెడ్డి విషయంలో వనపర్తి ఎమ్మెల్యే
తూడి మేఘారెడ్డిపై చేసిన ఆరోపణలు ప్రధానంగా మారాయి. మేఘారెడ్డి డబ్బులు చెల్లించి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారాయని కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇద్దరిపై ఏఐసిసి ఎలాంటి చర్య తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని ఒకసారి చూస్తే, ఒకవైపు వరంగల్ సభలో సీఎం పేరు చెప్పని కొండా సురేఖ, మరోవైపు ఆమెపై ఇప్పటికే సిద్ధమైన క్రమశిక్షణ నివేదిక, ఇంకోవైపు చిన్నారెడ్డి విషయంలోనూ చర్యలకు సిఫారసు జరిగినట్లు వస్తున్న సమాచారం. ఇవన్నీ కాంగ్రెస్లో పరిస్థితి ఎంత సీరియస్గా మారిందో చెబుతున్నాయి. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదని అధిష్టానం భావిస్తే ఇద్దరికి పదవుల నుంచి తప్పించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తుంది. వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసే స్థాయిలో నిర్ణయం ఉండొచ్చని కూడా ప్రచారం ఉంది. అయితే తుది నిర్ణయం ఇంకా అధిష్టానం చేతిలోనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఏఐసిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ అసలు ప్రశ్న ఒకటి, వరంగల్ సభలో సీఎం పేరు చెప్పకపోవడం కేవలం యాదృచ్ఛికమా, లేక కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తికి సంకేతమా? కొండా సురేఖపై అధిష్టానం నిజంగానే కఠిన చర్య తీసుకుంటుందా? చిన్నారెడ్డి విషయంలోనూ అదే లైన్లో వెళ్తుందా? ఈ ప్రశ్నలకు రాబోయే రోజుల్లోనే సమాధానం దొరకనుంది. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ కాంగ్రెస్లో మాటల యుద్ధం కాస్త క్రమశిక్షణ చర్యల దశకు చేరింది. మరి మీరు ఏమనుకుంటున్నారు? మంత్రి కొండా సురేఖ సీఎం పేరు ప్రస్తావించకపోవడం వెనుక రాజకీయ కారణం ఉందని భావిస్తున్నారా, లేక ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. క్యూ న్యూస్ న్యూస్ పేపర్ కు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గం ఆర్సీలు కావాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అనుభవం ఉన్న మంచి రిపోర్టింగ్ నైపుణ్యం కలిగిన జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గ ఆర్సీలు కావాలి. జర్నలిజం రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వార్తల సేకరణ, రిపోర్టింగ్, వార్తా రచనలో నైపుణ్యం ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ ను ఫిల్ చేసి మీ వివరాలను అందజేయండి. సంప్రదించండి 8143001981 8688694094.